క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరు బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధమైన మనసుతో మరి ఉన్నారని ఆశిస్తా ఉన్నాం. ఈనాటి వాగ్దానము ఏప్రిల్ మాసం 10వ తారీఖు 2023వ సంవత్సరం. ఈనాటి వాగ్దానం నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదీ కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఈ యొక్క వాక్యం గొప్ప ఆత్మీయ రహస్యాన్ని తెలియజేస్తోంది. దేవుడు హెచ్చిస్తే ప్రపంచం గుర్తిస్తుంది. మోషేను గొప్పవానిగా చేసింది మోషే యొక్క స్థానం కాదు, మోషే యొక్క మాట్లాడుటలో తన యొక్క శక్తి యుక్తులు కాదు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజు నేర్చుకోబోతున్న వాక్యం ద్వారా ఒక సత్యం మనకు అర్థమవుతుంది. మనిషి నిన్ను హెచ్చించడు, పరిస్థితులు నిన్ను హెచ్చించవు, కానీ దేవుని యొక్క కృప నిన్ను రాజుల ముందు నిలబడుతుంది, రాజుల స్థాయికి తీసుకుని వెళుతుంది. మోషే ఐగుప్తు దేశంలో గొప్పవాడైంది. ఎలా గొప్పవాడయ్యాడంటే అది మోషే గొప్ప రాజరికపు వంశములో బట్టి రావడం వలన కాదు, అతని విద్య వలన కాదు, అనుభవం వలన కాదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మోషేను గొప్ప చేసింది. అదృశ్యమైన శక్తి, దేవుని యొక్క హస్తం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలిగచేసెను. ఎంత అద్భుతమైన మాట కదా! మోషే చేతిలో ఒక కర్ర ఉంది, కానీ అది విజయదండం కాదు. మోషేకి విజయాన్ని ఇచ్చింది దేవుని యొక్క హస్తం. నీ దగ్గర ఏమున్నదో కాదు, ఈ రోజున దేవుడు నీతో ఉన్నాడా లేదా అన్నదే ముఖ్యం. ఒక్క రాత్రిలో దేవుడు నీ స్థితిగతులను ఆయన మార్చగలడు. నిర్గమకాండం 12:36లో ఒక్క రాత్రిలోనే ఐగుప్తుల యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోయినాయి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగు చేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునేరి. 400 సంవత్సరాలు వారి కష్టజతము ఐగుప్తీయుల దగ్గర ఉండిపోయింది. దానిని దేవుడు తిరిగి తన ప్రజలకు ఇప్పిస్తా ఉన్న మార్గాన్ని గుర్తించారా? అద్భుతంగా ఆ రాత్రి వారు బయటకు వచ్చారు. నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతం, ఒక సడన్ షిఫ్ట్ ఆయన తీసుకురాగలుగుతాడు. శత్రువులు ఎదుట దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు ఆయన. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేసే దేవుడు. ఫరో సేవకులు ప్రజలు అందరూ మోషే ముందు గౌరవించారు, లేదంటే మోషే వారి ముందు హెచ్చించబడ్డాడు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. వారు దేవుణ్ణే తిరుగుబాటు చేశారు, కానీ ఆ ప్రజలందరి ముందు కూడా దేవుడు మోషేని హెచ్చించాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడట చూచి నీకు భయపడదురు. ఎంత అద్భుతమైన మాట కదా! దేవుడు నీ పేరును గొప్పగా చేస్తాడు. ఆయన అబ్రహాంను పిలిచినప్పుడు దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు. 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో, నీ నామమును నేను గొప్ప చేస్తాను. ఒకప్పుడు మోషే అదే స్థానం నుంచి పారిపోయాడు, కానీ ఇప్పుడు అదే రాజమందిరంలో గౌరవించబడుతూ ఉన్నాడు. దేవుడు మీ యొక్క గతాన్ని చూసి కాదు, నీ పిలుపుని చూసి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని కృపే, దేవుని హస్తమే గొప్పవారిగా చేస్తుంది. కీర్తన గ్రంథం 75వ అధ్యాయము. తూర్పు నుండి పడమటి నుండి హెచ్చు కలగదు, దేవుడే హెచ్చించేవాడు. మోషేని ఎవ్వరూ ప్రమోట్ చేయలేదు, దేవుడే హెచ్చించాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడు. ఈ రోజున మనుషులు నీకు సహాయం చేయాలని చూస్తూ ఉన్నావేమో, మనుషులు నిన్ను హెచ్చించాలని చూస్తూ ఉన్నావేమో. నువ్వు హెచ్చించబడ్డానికి దేవుని యొక్క కృప, కటాక్షం కావాలి. శత్రువుల ముందు కూడా గౌరవించబడే స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ఫరో సేవకులు, ఫరో ప్రజలు అప్పటి వరకు శత్రువుగా చూశారు మోషేని, కానీ దేవుడు వారి కళ్ళ ముందు మోషేని హెచ్చించాడు. నిన్ను తిరస్కరించే వారే రేపు నిన్ను గౌరవించబోతా అన్నారు. ఇది సహజమైనది కాదు, ఇది అద్భుతమైన దైవికమైన శక్తి. ప్రజల మధ్య దేవుడు ప్రత్యేకంగా నిలబడతానని వాగ్దానం చేస్తున్న దేవుడు. మోషే ఆ ప్రజల్లో ఒక్కడే, కానీ దేవుడు మోషేను నాయకుడిగా నిలబెట్టాడు. ఆయన తన బిడ్డలను, తనకిష్టమైన వారిని ప్రత్యేకపరుచుకునే దేవుడు. ఆయన గతం ఎప్పుడు కూడా
నిన్ను హెచ్చించకుండా నేను ఆపదు. దేవునికి ఉద్దేశం నీ పట్ల ఉన్నప్పుడు మోషే పారిపోయాడు, నిజమే, భయంతో బ్రతికాడు, కానీ రాజమందిరంలో అద్భుతంగా హెచ్చించబడతా ఉన్నాడు. పిలిచిన వారిని ఆయన మహిమపరిచే దేవుడు. ఎవ్వరూ కూడా నువ్వు హెచ్చించబడటాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. దేవుడు నీ పేరును ప్రభావవంతంగా మారుస్తాడు. మిక్కిలి గొప్పవాడాయను అని చెప్పబడతా ఉంది. చూసారా, మిక్కిలి గొప్పవాడాయను. అవును, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ కోరదగినవి. అటువంటి మంచి పేరును దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే దేవుడు. దేవుడు నీ పేరును అధికారంతో నింపుతున్నాడు, గౌరవంతో, ప్రభావంతో ఆయన నింపే దేవుడు. మోషేను కటాక్షించిన దేవుడు నీ జీవితంలో కూడా తన కృపను ఆయన కుమ్మరించగలిగిన దేవుడు. నీ శత్రువుల ఎదుటి దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, తన మహిమ కొరకు ఆయన నిన్ను వాడుకునే దేవుడు. మీరు ఎప్పుడైనా జీవితంలో ఇలా అనుకోవచ్చు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నా జీవితం చిన్నదే, నేను హెచ్చించబడను అనుకోవచ్చు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని ఇచ్చిన పనిని నువ్వు నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద ఒదిగిపోవడానికి ఇష్టపడినప్పుడు, 1 పేతురు పత్రిక 5:6 ప్రకారం తగిన సమయంలో ప్రభు నిన్ను హెచ్చించే దేవుడు. మీరు గమనించగలుగుతున్నారా? దేవుడు నిన్ను హెచ్చించడానికి మొదటిగా ప్రభు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప కొరకు ఆకలి కలిగి ఉండండి, ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయన ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు. సమయం వస్తుంది, తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు. ఆయన దేవుని హస్తమే నిన్ను హెచ్చించాలి. ఆయన తోకగా కాదు తలగా పెడతానంటున్నాడు, తీసుకునేవానిగా కాదు ఇచ్చేవానిగా పెడతానంటున్నాడు. శత్రువుల ముందు గౌరవించే, గౌరవంతో నింపబడిన జీవితాన్ని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. గనుక ఈ యొక్క వాక్యం, ఆ మనుష్యుడు, మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని, ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఎలాగో తెలుసా? దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు. మోషే వెళ్ళటం వలన తనకి ప్రాణాపాయమే అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు కూడా దేవుని యొక్క మాటకు లోబడగలుగుతారా? మన ఇష్టం కాదు, దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకున్నప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు ఆయన హెచ్చించే దేవుడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి, ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దేవుడు ఆదరించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అత్యున్నతమైన సింహాసనం పైన ఆశీనుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, పెంటకుప్పల మీద నుండి దీనదరిద్రులను పైకి లేవనెత్తి ప్రజలతోనూ, ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టే దేవుడు. మోషేను హెచ్చించావు దేవా, ఎంత గొప్ప దేవుడు. మోషే అను మనుష్యుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఫరో సేవకుల దృష్టికి, నీ ప్రజల దృష్టికి గొప్పవానిగా నువ్వు చేస్తావు ప్రభా. అంతేకాదు, ఈ భూమి మీద మొట్టమొదటి మందిరాన్ని కట్టడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ బిడ్డలుగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కృపాను కూడా నీ సన్నిధి నుంచండి, నీ కనుదృష్టి నుంచండి దేవా, బలపరచండి. మనుషుల కన్నుల్లో పడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆరాటపడతా ఉన్నారు. ఎవరెవరి యొక్క రికమెండేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ నీ కనుదృష్టిలో ఉండగలగాలి, నీ కృపలో ఉండగలగాలి ప్రభా. నీవు అద్భుతం జరిగించి మేలు చేయమని అడుగుతూ ప్రభా, నీ కృప కలిగిన హస్తాలకు వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని బలపరచండి. వారున్న దీనస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో, హెచ్చించి దేవా, బలపరచండి, నిలబెట్టండి. నీ కృపా హస్తాలకు నిబిడలను అప్పగించు. అన్ని విషయాలు నిబిడలు దీవించబడాలయా. ఆర్థికంగా, సామాజికంగా దేవా నిబిడలు దీవించబడడానికి సహాయం చేయమని, నీ బలిష్టమైన చేతి క్రింద ఒదిగిపోయే కృపను నిబిడలకి ఇమ్మని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ మరొకసారి వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి. ఇచ్చిన సమాధానం బట్టి నీకు వందనాలు. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. చంటి పిల్లలపైన నీ హస్తం నుంచి, వృద్ధులపైన ప్రభా నీ కృపను చూపించండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి రిజల్ట్, మంచి పర్సెంటేజ్తో బిడ్డలు పాస్ అవడానికి సహాయం చేయ ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి ఈ దినమున వారు చేస్తున్న ప్రతి ప్రయాణాల్లో మీరు తోడైండండి. ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రభు యేసుక్రీస్తు నామములో దేవా, హాస్పిటల్లోని రోగుల్ని మీరు ముట్టి స్వస్థపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యండి, నడిపించును గాక. ఆమేన్.